ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు తెలుసు మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కింద కామెంట్ చేస్తే వాళ్ళ యొక్క కామెంట్స్ మీద నేను వీడియో అనేది చేస్తానని చెప్పేసి. అయితే ఈ రోజు వచ్చేసి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు ఆటో పరంగా వాళ్ళ యొక్క డౌట్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో వీడియో కింద కామెంట్ చేశారు. దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రవి అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారంటే, హాయ్ అన్న, అప్పి ఆటో 2010 అయినా కానీ, అలాగే 2011 అయినా కానీ, 12 అయినా కానీ, 13 అయినా కానీ, 14 అయినా కానీ ఆగకుండా 100 కిలోమీటర్లు పోతుందా అన్న, వీడియో చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఈ యొక్క వెహికల్ అప్పి ఆటో ఏ మోడల్ ఇంజిన్ అయినా కానీ, BS1 అయినా కానీ, BS2 అయినా కానీ, 3 అయినా కానీ, 4 అయినా కానీ ఆగకుండా 100 కిలోమీటర్లు పోతుందన్న అని చెప్పేసి అడుగుతుండు. అప్పి ఆటో ఎప్పుడైనా కానీ చూడండి, 10 వెహికల్ చూసుకుంటే ఆటో అనేది 2010 మోడల్ అంటే 2010 మోడల్ అంటే అప్పట్లో వచ్చేసి దానికి BS2 ఇంజిన్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనోడు అడిగేది 2026లో కాబట్టి ఇప్పటికి వచ్చేసి దాని యొక్క ఏజ్ చూసుకుంటే 16 సంవత్సరాలు. ఇప్పుడు మరి 100 కిలోమీటర్ పోయిద్దా అని చెప్పేసి మాట్లాడుకుంటే, ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బాడీ ఛాయిస్ అనేది ఆడ ఇరక్కోకుండా మంచిగా ఉండి, అలాగే ఫ్రంట్ ఫోర్క్ మంచిగా ఉండి, తర్వాత బ్యాక్ సైడ్ 2 టైమర్లు అండ్ పిలసాసు పర్ఫెక్ట్గా ఉండి, ప్లాంజలో పోకుండా కరెక్ట్గా ఉంటే, ఈ యొక్క గేర్ బాక్స్ కండిషన్లో ఉండి, తర్వాత ఇంజన్ కూడా కండిషన్లో ఉంటే మాత్రం ఈ యొక్క వెహికల్ అనేది 100 కిలోమీటర్ కాదు 200 కిలోమీటర్ కూడా పోయి వచ్చింది. ఏదైనా కానీ కండిషన్ బట్టే ఉండిద్ది అన్నప్పుడు. మనమైనా కానీ వయసులో ఉన్నా కానీ ఆరోగ్యం దెబ్బతింటే ఏ పని కూడా చేయలేము. అలాగే ఆరోగ్యం మంచిగుంటే ఎంత పని అయినా చేస్తాం. అలానే ఇది కూడా ఉంటుంది అనమాట. టోటల్గా బాడీ అండ్ ఇంజను, గేర్ బాక్సు, టైమర్లు, వీళ్ళు మొత్తం పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం కంపల్సరిగా 250 కిలోమీటర్ కూడా పోయి రావచ్చు. అంటే ఎక్కడైనా కానీ డైలీ ఎవరు కూడా 250 కిలోమీటర్ చెప్పినా అని చెప్పేసి 250 కిలోమీటర్లు రఫ్ అండ్ టప్ అలానే తోడరు. మధ్యలో రెస్ట్ అనేది కూడా అక్కడ మనం ఛాయ్ ఆటో ఏదో ఒకటి చేస్తారు కాబట్టి రెస్ట్ అనేది ఇస్తారు కాబట్టి ఏం కాదు. 90% ఆటో అనేది ఎన్ని కిలోమీటర్లు అయినా తిరిగి వచ్చింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లకు ఆగిపోవడం అనేది ఉండదు. ఇంజన్ అనేది ఏ మోడల్ అయినా కానీ కండిషన్లో ఉన్నంత వరకు ఇంజన్ అనేది ఆగిపోకుండా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం చెక్ చేసి ఆ ప్రాబ్లం సెట్ చేయకుండా ఉంటే మాత్రం మనం ఎడిపోయినా కానీ ఒక 20 కిలోమీటర్లు పోయినా కానీ ఆగిపోవచ్చు, అలాగే 30 కిలోమీటర్లు పోయినా కానీ ఆగిపోవచ్చు, 100 కిలోమీటర్లు పోయినా కానీ ఆగిపోవచ్చు. కండిషన్ బట్టే ఉండిద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి అతని పేరు వచ్చేసి మంగా శ్రీశైలం అడుగుతున్నారు. అతను ఏమడుగుతున్నారంటే, అప్పి వెహికల్కి బోర్ వేయించి 2 నెలలు అవుతుంది, వారానికి వచ్చేసి ఇది కింది గేజ్కి వచ్చేస్తుంది, ఆయిల్ తాగుతుంది, నేను ఎక్కువ లాంగ్ కూడా తిప్పను ఎందుకన్నా అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే రింగులు వేపిస్తే ఇప్పుడు సెట్ అవుతుంది అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. అప్పి ఆటో అనేది మనం బోర్ చేయించినప్పుడు ఒకటి ఫస్ట్ మీకు ఆల్రెడీ మీకు వీడియోలో ఎన్నోసార్లు చెప్పిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఫస్ట్ అందులో ఉండాల్సింది మనం తీసుకునే పార్ట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. బోర్ కిట్ అయినా కానీ, అలాగే హెడ్ అయినా కానీ, అలాగే పౌండరీలు కూడా కరెక్ట్గా చేయాలి. అలాగే మనం తీసుకునే పంపు నాదులు ప్రతి ఒక్క పార్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ తర్వాత రెండవది వచ్చేసి ఏంటంటే పర్ఫెక్ట్ మెకానిక్ ఉండాలి. తర్వాత వచ్చేసి మెకానిక్ చెప్పిన విధంగా ఆటో ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూలింగ్ అనేది పెట్టాలి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ చేయించిన తర్వాత ఇంజన్ ఆయిల్ అనేది వారానికి 200 గ్రాములు 300 గ్రాములు తగ్గితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, చేయించిన తర్వాత కొన్ని బండ్లు ఏంటంటే ఫస్ట్ చేయించినప్పుడు ఆయిల్ వారానికి ఇలానే కొద్ది తగ్గుతుంటాయి. ఆ తర్వాత ఏంటంటే ఒక 20 రోజులు నెల తిప్పిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గడం అనేది మానేసి ఇక మనం ఏ గేజ్కి అయితే పోస్తాం ఆ గేజ్లో ఉంటాయి అనమాట. అలా కాకుండా బోర్ చేయించిన దగ్గర నుండి ఆయిల్ అనేది తాగితే మాత్రం మీరు ఒకటే రింగులు వేపిస్తే సెట్ అవుద్దా అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మేము కంపెనీ బోర్ వేయించినా అని చెప్పేసి అనుకుంటే మాత్రం మీరు దానికి రింగులు వేపిస్తే 100% సెట్ అయ్యిద్ది. అది కూడా ఏంటంటే ఆఫ్ బోర్ చేస్తే కాదు, ఫుల్ బోర్ చేస్తుంటే మాత్రం. ఆఫ్ బోర్ చేస్తే మాత్రం సెట్ అయిద్దో కాదో మనం చెప్పలేము. ఎందుకంటే లోపల ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనం ఫస్ట్ ఆఫ్ బోర్ అయితే తర్వాత సెట్ కాకపోవచ్చు. కాబట్టి మీరు ఫుల్ బోర్ చేయించినా, అన్ని పార్ట్స్ కంపెనీ చేయించినా, ఫుల్ బోర్ చేయించినా అయినా కానీ ఆయిల్ తాగుతుంది, మెకానిక్ చెప్పినట్టే కూలింగ్ పెట్టినా అని చెప్పేసి అనుకుంటే మాత్రం నేను చెప్పిన విధంగా మీరు రింగులు వేపించుకుంటే సెట్ అయితే ఆ రింగులు కూడా షోరూమ్ కంపెనీ రింగులు తీసుకొని ఆ తర్వాత అనుభవం మెకానిక్ దగ్గర పోయి వేయించండి, మంచి సెట్ అయితే. తర్వాత వచ్చేసి అతను చెప్పిన పరంగానే కూలింగ్ పెట్టండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ అనేది కూడా కొత్త వేయించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ అండి. అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని